హరే కృష్ణ ఆల్ డియర్ డివోటీస్. మనం ఏం చేద్దామంటే ఈరోజు డైరెక్ట్గా జంప్ అయిపోదాము. ఎందుకంటే మన థర్డ్ చాప్టర్కి చాలా టైం ఇచ్చాము. సో ఇప్పుడు థర్డ్ చాప్టరు కర్మయోగం. సో కర్మయోగం జంప్ అయ్యే ముందు మనం ప్రేయర్స్ ఆఫర్ చేసేసి చక్కగా జంప్ అయిపోదాం. అండ్ ఈరోజు మనం దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఎందుకు నా మౌలు పని చేయడం లేదు? ఓకే. ఓకే. మీ అందరికీ కూడా గీతా ప్రవాహానికి స్వాగతం. మీరందరూ మ్యూట్లో ఉండండి. మళ్ళీ మనం రికార్డింగ్ చేస్తాం కదా, మీరు ఏదైనా ఉంటే మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? నేను మ్యూట్ చేస్తున్నాను, అందుకని వీడియోస్ ఆన్ చేసి పెట్టండి. మ్. ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं दधाति स्वपदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तविंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। సో నేను షేర్ చేస్తాను మీకు. ఏంటి అంటే మనము భగవద్గీత గీతా ప్రవాహము లో ఇది 15వ భాగము. సో ఇప్పటి వరకు మనం ఏంటి అంటే గీతా ప్రవాహంలో సో మనము గీతా ప్రవాహం ఏంటి అని అంటే మనము మూడో మూడో అధ్యాయంలో ఉన్నాము. సో మొదటి చాప్టరు సైనిక పరిశీలన. సో ఆ సైనిక పరిశీలన అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం గమనించాము. తర్వాత రెండవ చాప్టర్ ఏంటి అని అంటే గీతా సారాంశము. సో గీతా సారాంశంలో కంప్లీట్గా మనం గీత యొక్క సారాంశం గురించి తెలుసుకున్నాము. సో మూడవ చాప్టర్ ఏంటి అంటే కర్మయోగము. సో ఈ కర్మయోగము ఇంకా దీనికి ట్విన్స్ అంటారనమాట. మూడవ చాప్టర్, 5వ చాప్టర్. సో 5వ చాప్టర్ కూడా మనకి కర్మ గురించే తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఆ కర్మ గురించి తెలియజేసే దాంట్లో మూడో చాప్టర్కి 5వ చాప్టర్కి ఉన్న తేడా ఏంటి అంటే మూడో చాప్టర్లో అసలు కర్మ అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. ఆ కర్మ ఎన్ని విధాలుగా ఉంటుందని తెలుసుకుంటున్నాము. ఆ కర్మ చేయడం వల్ల మనము భగవద్ధామానికి చేరుకునే మార్గాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటున్నాము. ఓకే. సో ఇప్పుడు మనం ఈరోజు ఏం చేస్తున్నాము అని అంటే ఇంకా దీంట్లో మనకి ఏ అడ్డంకులు ఉన్నాయి. సో ఈ ధర్మ మార్గంలో అంటే భక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళే మార్గంలో వచ్చే అడ్డంకుల గురించి మనం తెలుసుకుంటామన్నమాట. సో 5వ చాప్టర్ ఏంటి అని అంటే ఆ అడ్డంకులని అంటే కృష్ణ చైతన్యంలో పనులు మనం ఏ విధంగా చేస్తే అడ్డంకులు పూర్తిగా మాసిపోతాయి అనేది డీటెయిల్గా 5th చాప్టర్లో తెలుసుకుంటాం. సో యాక్చువల్గా ఐ థింక్ మనం 30th వరకు ఆపాము. సో అది ఒక్కసారి మనం మళ్ళీ రీక్యాప్ చెప్పుకొని అక్కడి నుండి ముందుకు వెళ్దాం. సో కర్మయోగము, కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే శాస్త్రాల ప్రకారము
మనము ఆహ్, చేసే కర్మలు. తర్వాత శాస్త్రాలకు విరుద్ధంగా చేసే కర్మలు. సో, ఆ శాస్త్ర ప్రకారము కూడా ఎంతమంది కర్మలు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ఏ విధంగా వాటిని అవలంబిస్తున్నారు? అనేవి మనం నేర్చుకున్నాము. సో, దాన్నేంటి అనంటే కర్మ అనేది ఏంటి అంటే ఒక యాక్షన్. సో, పని అనేది ఎప్పుడు మానవ సహజం అన్నమాట. సో, మానవుడు ప్రతిరోజు కూడా ప్రతి పని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో, ఆ పని చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని ఫలితాలకు లోనవుతూ ఉంటాడు. సో, కర్మ ఏం చేస్తుంది అనంటే ఒక కర్మ ఫలితం ఇస్తూ ఉంటుంది. సో, అప్పుడు ఆ కర్మ ఫలితం ఇస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము అనంటే మనం చేసే కర్మ మంచి కర్మ అయ్యి ఉండాలి, మంచి ఫలితం రావాలి అనే ఒక కోరికతోని మనం కర్మలు చేస్తూ ఉంటాము. కానీ మన అవగాహన అనేది పెంచుకుంటూ ఉండాలి. సో, దీంట్లో ఏంటి అంటే తెలియకుండానే కొన్ని ఉగ్ర కర్మలు చేస్తామన్నమాట. సో, ఉగ్ర కర్మలు అంటే ఏంటి అనంటే భయంకరమైన కర్మలు. సో, భయంకరమైన కర్మలు చేయడం వల్ల దాంట్లో ఉండే ఫలితం కూడా మనకి భయంకరంగా ఉంటుందన్నమాట. సో, అందుకని మనం యోగా లాడర్‌లో మనం ఏం తెలుసుకున్నాము? వికర్మ గురించి తెలుసుకున్నాము. అంటే వికర్మ అంటే శాస్త్రాల్లో నిబంధించిన కర్మలు కాకుండా ఒక మనిషి తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అందుకని దానిని అధిగమించడానికి మనకి గురువు రూపంలో మనకి ఇక్కడ అర్జునుడికి గురువు రూపంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా తనకి బోధన చేస్తూ ఉన్నాడనమాట. సో, ప్రతి మానవ జీవికి కూడా ఆ విధంగా ఒక గురువు అవసరం ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత వికర్మలు అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. సో, తర్వాత ఏంటి ఆ వికర్మల నుంచి బయటపడడానికి మనము కర్మ చేస్తూ ఉండాలి. మంచి కర్మ. సో, ఆ మంచి కర్మని సకామ కర్మ అంటారు. సో, సకామ కర్మలో కూడా అంటే ఆ జీవుడు ఎక్కడున్నాడో తన ఉనికిని తెలుసుకొని సకామ కర్మ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సకామ కర్మలో భక్తి చేయడానికి తన కర్మ ఫలితాన్ని విష్ణువుకి అర్పిస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో, విష్ణుమూర్తికి అర్పిస్తూ ఉండాలి అనేది మనం యజ్ఞ చక్రంలో తెలుసుకున్నాము. సో, తర్వాత కొంతమంది ఏం చేస్తారు అనంటే తెలియకుండా ఆహ్, ప్రసాదం కానీ, మనం తినే భోజనం కానీ, ఇంకా ఏ కర్మ అయినా మనం వచ్చే ఫలితాన్ని భగవంతునికి అర్పించకుండా వాళ్ళే స్వీకరిస్తూ ఉంటారు. దాని ప్రయోజనాన్ని. అప్పుడు దాన్ని ఏమని బోధించారు మన శాస్త్ర ప్రకారము అంటే, వాళ్ళని పాపులు అని అన్నారు. సో, పాపం అలా ఎలా అవుతారండి పాపులు అనే క్వెషన్ వస్తుంది. ఆ క్వెషన్ రావాలి కూడా. ఎందుకు అనంటే, మరి మేము చాలా చక్కగా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ, చక్కగా నైవేద్యము అవి ప్రసాదాలు వండుకుంటూ, భగవంతుడికి పెడుతూ ఎందుకంటే మనకి చాలా దేవతలు ఉన్నారు కాబట్టి భగవంతుడికి నైవేద్యం చేసి మేము తీసుకుంటున్నాము. సో, దాంట్లో పాపం ఎలా వస్తుంది అనే విషయాన్ని గ్రహించగలగాలి. సో, అది ఏంటి అనంటే, అంటే ఒక స్టెప్పు ముందుకెళ్ళే వరకు కరెక్టే. అంటే తన యొక్క ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడానికి వండుకొని తినడమే కాకుండా, భగవంతుడికి నైవేద్యం పెట్టాలనే కోరిక వచ్చింది అనే విషయము మనము చాలా మంచి విషయం. కానీ అది కూడా ఆ భగవంతుడికి సేవకులైన దేవతలందరూ కూడా ఎవరికి అవిస్తులు అర్పించుకుంటారు? ఆ విష్ణుమూర్తికి అర్పిస్తారు అనే విషయాన్ని మనం అంతా యజ్ఞచక్రంలో తెలుసుకున్నాము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే స్వయంగా మనం విష్ణుమూర్తికే అర్పించాలి. విష్ణువు ఉన్న ఫార్మ్స్. సో, విష్ణుమూర్తిలో ఉన్న ఫార్మ్స్ ఎలాంటిది అంటే నారాయణుడు, తర్వాత నరసింహుడు, వామనుడు, ఇలా అలా తన అవతారాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం అర్పించడం వల్ల మనకి అది పాపము నుంచి బయటపడతామన్నమాట. సో, అది గ్రహించాలి. లేదు అనంటే పాపం చేస్తూ ఉన్నప్పుడు మన కర్మ అనేది దిగజారిపోతూ ఉంటుంది. సో, కర్మలను చేస్తూ ఉన్నప్పుడు అంటే మనం మళ్ళీ లోయర్ బర్త్
ఫామ్ చేసుకోవడానికి అవకాశం వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి మానవ జన్మ ఇవ్వబడింది. ఆ మానవ జన్మలో ఎంతో శ్రేష్టమైన మానవ జన్మని భగవంతుని సేవలో ఉపయోగపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేకాని మనకి తృప్తిగా ఉండేటట్టు, ఇంద్రియాలకు తృప్తిగా ఉండేటట్టు మనం కర్మ చేస్తూ ఉన్నాము అనంటే మనకి ఆ ఉగ్ర కర్మలకి వెళ్ళిపోతామన్నమాట. సో అందుకని ఇక్కడ చక్కగా మనం నేర్చుకుంటున్నాము ఏంటి అనంటే, కర్మల్లో ఈ వికర్మ చేయకూడదని, ఆ తర్వాత కర్మని మన ఇంద్రియాలను తృప్తిపరచడానికి కాకుండా ఆ ఇంద్రియార్థాలను గురించి పూర్తిగా తెలుసుకొని భగవంతుని సేవలో ఉండడానికి మనం కర్మ చేయాలి అనే విషయం మనకి క్లియర్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు ఆ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కూడా మనం ఏం చేస్తూ ఉండాలి అని అంటే, ఆ కర్మల్లో ఆమ్, ఎలాంటి కర్మ చేస్తూ ఉండాలి అంటే నిష్కామ కర్మ సైడ్ వెళ్తూ ఉండాలి. అంటే ఎలాంటి ఫలితం కూడా ఆశించకుండా మనము కర్మ చేస్తూ ఉండాలి అన్నమాట. సో ఆ కర్మ కానీ మనకి ఎలా అయిపోతుంది అని అంటే, ఒక్కొక్కసారి ఓకే, నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఉద్యోగం ఉండాలి, ఆ ఉద్యోగంలో జీతం రావాలి, ఆ జీతాన్ని నేను ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలో మనం ఉంటాము. కానీ అదే జీతంలో కొంచెం పర్సంటేజ్ మనం భగవంతునికి ఉపయోగించడం ద్వారా అది భగవత్ కర్మ అయిపోతుంది అనే విషయాన్ని మానవుడు మర్చిపోతూ ఉంటాడనమాట. సో అప్పుడు ఆ కర్మ ఏమవుతుంది అనంటే, అహం నా అహాన్ని తీర్చుకోవడానికి చేసే కర్మ కాబట్టి అది అహం మమేతి కిందికి వస్తుంది. సో అందుకని కర్మలలో మనం జాగ్రత్తగా కర్మ చేయాలన్నమాట. సో పని చేస్తూ ఉండాలి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తారు అంటే, భక్తి మార్గంలోకి వెళ్ళడానికి ఇప్పుడు అర్జునుడికి మొదట్లోనే ప్రశ్న వస్తుంది. ఏమని ప్రశ్న వచ్చింది? మరి కర్మ అంత ముఖ్యము, కర్మ కన్నా జ్ఞానం ముఖ్యమైతే జ్ఞానయోగం ద్వారా నేను ఆమ్, మీ మీ భగవద్ధామాన్ని చేరుకుంటాను. అది నేను సన్యాసం తీసుకొని అప్పుడు నేను కర్మ చేయకుండా వదిలేస్తాను అని క్వశ్చన్ వస్తుందన్నమాట. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది? కర్మ చెయ్యనా, సన్యాసం తీసుకోనా? ఈ కర్మ చేయడం వల్ల నాకు పాపం వస్తుంది కదా, మరి నేను అందరినీ చంపేస్తే అని అనుకుంటున్నాడు. అప్పుడు భగవంతుడు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు? ఇక్కడ నువ్వు చేసేది కర్మ సోల్ టు, అంటే ఈ భౌతిక శరీరానికి సంబంధించిన దాంతో నువ్వు పాపం వస్తుంది అనుకుంటున్నావు. అది నువ్వు భౌతికంగా చూస్తే అది పాపమే. కనుడు ఆధ్యాత్మిక దృష్టితో చూడమంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టిని అందుకని ఏంటి అంటే ఈ స్పిరిచువల్ విజన్ని మనం పెంచుకోవాలి. ఓకే. సో ఆధ్యాత్మికంగా అనంటే భగవంతుని మనము ఆ అనుభూతిని కలిగి ఉండాలి. సో ఆ అనుభూతి ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది మనకి? భగవంతుని యొక్క చర్చలు మనం చేసుకుంటూ తెలుసుకుంటూ ఉంటే ఆ ఆధ్యాత్మిక యొక్క దృష్టి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని మనకి సెకండ్ చాప్టర్లో ఏం చేసేసారు? మొత్తము ఒక సారాంశం ఇచ్చేశారు. సో దాంట్లో మనం ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నాము. సో ఆత్మజ్ఞానం పదే పదే పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేంత వరకు తెలుసుకోవాలి డియర్ డివోటీస్. ఎందుకంటే అందరికీ ఇది అర్థం కాక ఇంకా మనకి క్వశ్చన్స్లో ఫామ్ అయిపోతాయి. సో అదేంటి అంటే దీనిని అందుకనే ఆత్మ సాక్షాత్కారము అనే ఒక బుక్ ఉంటుంది. ఓకే. మీకు ఎవరికైనా కానీ అందుబాటులో దగ్గరలో ఏదైనా ఇస్కాన్ టెంపుల్స్ కానీ ఎక్కడైనా ఉంటే ఆత్మ సాక్షాత్కారం అనే ఒక బుక్ని మీరు తెచ్చుకొని దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుందన్నమాట. మనకి ఎలా అంటే అందుకని ఏంటి, గంట సేపట్లో మనం ఏం తెలుసుకోలేము. అందుకని పదే పదే దానిని మనం నెమరేస్తూ ఉండాలి. సో ఆత్మ జ్ఞానంలో ఎలాంటిది అని అంటే, ఇది అర్థమయ్యేంత వరకు మనకు ముందు అసలు మనకి ఏది అర్థం కాదు. సో ఈ శరీరము పంచభూతాలతో మనకి ఈ శరీరం ఏర్పడింది. సో ఈ పంచభూతాలతో ఏర్పడిన శరీరం తర్వాత ఆ పంచభూతాలలోనే మనకి ఈ శరీరం శిథిలమైపోతుంది.
అయితే అది అయిపోయినంత వరకే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. కానీ ఈ భౌతిక శరీరం వెనక ఒక ఆధ్యాత్మిక శరీరం అనేది కూడా ఏర్పడి ఉంటుందన్నమాట. అది ఎలా ఏర్పడుతుంది అనేది మనము భక్తుడికి, భక్తి మార్గంలో ఉన్న ఒక భక్తుడికి అర్థమవుతుంది. లేకపోతే అది ఒక భౌతికంగానే చూస్తూ ఉంటాడు. మెటీరియల్‌గా చూస్తాడనమాట. ఎలా అంటే దీనికి నొప్పి ఇప్పుడు ఏదైనా ఎవరైనా కొట్టారు, తిట్టారు, బాధ పెట్టారనుకోండి, వెంటనే మన కళ్ళలో నుంచి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ శరీరానికి బాధ కలిగింది. సో, వెంటనే ఎక్స్‌ప్రెస్ చేసేసాయి. సో, ఎవరైనా తిట్టారు, కోపం వచ్చేసింది, ఎక్స్‌ప్రెస్ చేసేసాం. కానీ ఆధ్యాత్మికంగా ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము? అంటే లోపల ఉన్నది ఈ జర్నీ అనేది ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే సోల్ టు సోల్ అనే జర్నీ తెలుసుకోవాలి. సోల్ అంటే ఆత్మ. సో ఆత్మకి పరమాత్మకి ఉన్న మార్గాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ భగవద్గీత ద్వారా మనం తెలుసుకుంటున్నది ఏంటి అని అంటే ప్రతి ఒక్క జీవిలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ పరమాత్మతో కలిసినప్పుడే మనం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందగలుగుతాము అనే విషయము తెలుసుకోవాలి. ఇక్కడి వరకు మీకు క్లియర్గా ఉందా? సో ఆ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇక్కడ అంటే అందుకని మనం దానిని చక్కగా ఎలా అంటే ఈ భౌతిక శరీరము ఒక స్థూల శరీరం లాంటిది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాము అని అంటే ఈ పెన్ తీసుకుందాం. ఓకే, ఈ పెన్ను పూర్తిగా ఏర్పడింది ఒక పెన్. సో ఇప్పుడు అంతా కనబడుతోంది, ఇదంతా కనబడుతోంది, మనకు బయట కనబడుతోంది అంతా కూడా ఒక స్థూల శరీరం. సో ఈ పెన్ను లోపల ఒక రిఫిల్ ఉంది. ఓకే, ఈ రిఫిల్ లేకపోతే ఈ పెన్ను రాయదు. ఓకే, ఆ రిఫిల్లో ఇంక్ నిండి ఉండాలి. ఇంక్ నిండి లేకపోయినా ఈ రిఫిల్ మనకి పని చెయ్యదు. సో ఈ రిఫిల్ అనేది ఏంటి అని అంటే స్థూల శరీరం. ఓకే, ఆ స్థూల శరీరాన్ని మనం ఏమంటున్నాము అంటే మనస్సు, బుద్ధి, అహంకారంతో ఆ స్థూల శరీరం ఉందన్నమాట. అంటే ఈ రిఫిల్లో ఇంక్ ఉంది, తర్వాత దానికి నీడిల్ ఉంది. సో ఈ నీడిల్కి ఒక బాల్ ఉంది. సో ఆ నీడిల్లో బాల్ లేకపోయినా, దాంట్లో ఇంక్ లేకపోయినా అసలు ఇది పని చెయ్యదు. కరెక్ట్. సో అట్లాగే మన శరీరంలో ఏంటి అని అంటే మన మనస్సు మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ ఇండికేషన్స్ ద్వారానే మన శరీరం అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఈ రిఫిల్ని తీసేసాము అని అంటే ఈ పెన్ను పనికిరాదు, ఇది ఒక ఎంటీ పెన్ను. అలాగే ఏదైతే మన శరీరంలో ఆత్మరూపంలో ఉన్న ఒక చిత్తము బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరం మరణించింది అంటారు. సో అందుకని అది భౌతిక శరీరము విడిచిపెట్టిందనమాట. కానీ ఆత్మ అలాగే ఉంది. సో ఈ రిఫిల్ తీసుకెళ్ళి ఇంకో పెన్లో వేసామనుకోండి, ఏం చేస్తుంది? మళ్ళీ పనిచేస్తుంది. సో ఆ రిఫిలే పూర్తిగా పాడైపోయినంత వరకు మనకి పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో స్థూల శరీరంలో నుంచి ఇప్పుడు స్థూల, సూక్ష్మ. సో సెటిల్ బాడీ, గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ ఇంగ్లీష్లో అంటారు. సో మనం తెలుగులోనే తెలుసుకుందాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం వచ్చి ఈ పైకి కనబడుతున్నాయి మనకి చెవులు, కన్నులు, ఈ శరీరము, మాట్లాడుతున్నాము, వింటున్నాము, పని చేస్తున్నాము, ఇదంతా స్థూల శరీరం. సో ఈ స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలి. అంటే అది మన చిత్త మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మనస్సు, మన బుద్ధి, ఇంటెలిజెన్స్, తర్వాత అదే బుద్ధి, తర్వాత అహంకారము. ఈ అహంకారం అనేది ఎలాంటిది అని అంటే అది మన చిత్తాన్ని అంటే ఎంతసేపు కూడా మన కాన్షియస్ని ఎలా చేస్తుంది అని అంటే నేను, నాది అనే దాంట్లో వరకే పరిమితం చేసేస్తుంది. ఆ కాన్షియస్ని మనం ఎలాబరేట్ చేయాలన్నమాట. అదే ఆ చైతన్యాన్ని నేను అనే దాంట్లో నుంచి మనము, మన గురించి పనిచేయడం, తర్వాత ఒక కమ్యూనిటీ, ఒక సంఘ గురించి పనిచేయడం, తర్వాత ఒక ఫోల్డ్ ఎలా అంటే కొంతమంది సంఘాలు, ఎన్నో సంఘాలు కలిసి ఒక మంచి పని చేయడానికి చేస్తూ ఉంటారనమాట. అంటే అప్పుడు ఆ కాన్షియస్ లెవెల్ ఏమవుతుంది, ఆ చిత్త అనేది
ఎక్స్పాండ్ అవుతుంది. సో, అలాగే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఏంటి అనంటే, ఈ మనసు, బుద్ధి, అహంకారం ఎప్పుడైతే క్షీణిస్తుందో, అప్పుడు ఈ ఆత్మ పరమాత్మతో కలుస్తుందనమాట. సో, క్షీణించడం అంటే ఏంటి అని మళ్ళీ తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాము? ఈ అహం అనేది ఉంది కదా! ఈ అహం ఎలాంటిది? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో కలిసి ఉంటుందన్నమాట. అంటే ఒక కామము ఈరోజు మనం కామం గురించే తెలుసుకుంటాం. అయితే ఆ కామము ఎన్ని విధాలుగా మనకి ప్రభావితం చేస్తుంది? చాలా మటికి ఆ కామం అనే వరకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అనంటే, ఒక ఒక మైథునంలో ఉండడమే కామం అనుకుంటారు. అంటే సెక్షువల్ లో ఉండడమే కామం అనుకుంటారు. కానీ కామం ఎలాంటిది అంటే ఒక కోరిక. ఎలాంటి కోరిక అయినా మనకి వచ్చినప్పుడు అది కామంతో ఉంటుందన్నమాట. సో, దానిని మన ఆసక్తి రూపంలో మార్చాలి. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేది ఆసక్తి అవుతుంది. సో, అందుకని మనలో ఉన్న ఇంద్రియాలను, దానికి ఉన్న ఇంద్రియార్థాలను భగవంతుని సేవలో నిమగ్నం చేయాలి అన్నమాట. అప్పుడు అది క్షీణిస్తుంది. ఓకే. అలాగే మనకేంటి అనంటే క్రోధము. ఆ క్రోధం కూడా ఎప్పుడు ఉపయోగించాలి మనము? అంటే భగవంతుని సేవకులని కానీ, భగవంతుని గురించి చర్చించేటప్పుడు ఎవరైనా చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ కోపాన్ని ప్రదర్శించాలన్నమాట. అందుకే ఈ రెండు కూడా చాలా కీలకమైన పాత్రని వహిస్తాయి. కామము, క్రోధము. అవి అవి శత్రువుల్లాగా ఉంటాయి కూడా. సో, అందుకని ఆ శత్రువులని మనం ఏంటంటే మిత్రులను చేసుకోవాలి. సో, దానికి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ఓకే. వాటిని ఎలా జయిస్తాము అని. సో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో, లోభం ఏమొస్తుంది ఇప్పుడు ఈరోజు దాంట్లో మనం చూద్దాం. సో, అర్జునుడికి ఏం ప్రశ్న వస్తుంది అనంటే, పాపపు కోరికలు. ఈ సెక్షన్ మనం తెలుసుకుంటున్నాము. సో, వాటి యొక్క ఇది. సో, మానవునికి గొప్ప శత్రువైన కామాన్ని ఏ విధంగా జయించాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. సో, ఎలా అంటే అసలు ఆ పాపపు కర్మలు ఎలా ప్రేరేపించబడతాడు? సో, మనిషి దేని చేత పాపపు కర్మలు చేయడానికి ప్రేరేపించబడతాడు అనే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు దానికి కృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు అనంటే, క్రోధము మరియు పాపపు కోరికల వలన అతను పాపపు కర్మలకు ప్రేరేపింపబడతాడు అని చెప్తున్నాడు. సో, అప్పుడు మళ్ళీ మనం అనుకోవాలి, ఓకే. పాపపు కర్మలు, పాపపు కోరికలేంటి? నేనేమి పెద్దగా ఇది చేయట్లేదే అని అనుకుంటారు. సో, దాని గురించి మనం తెలుసుకుంటున్నామన్నమాట. సో, ప్రకృతి యొక్క సంపర్కము దేంతో ఉంటుంది? 3 గుణాలతో ఉంటుంది. ఓకే. సో, ఆ 3 గుణాలు ఏంటి? గుడ్‌నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము. సో, మనం ఏంటంటే ఫస్ట్ తమోగుణంలో ఉన్నామా? రజోగుణంలో ఉన్నామా? లేదా రజోగుణంలో ఉన్నామా? సత్వగుణంలో ఉండి పనులు చేస్తున్నామా? ఎవడైనా వచ్చి మనకి పదే పదే చాలా మట్టుకి మనం ఈ మధ్య చూస్తూ ఉంటాము. కొంచెం మంచిగా ఉన్నాము అనంటే ఏ విధంగా వాడితో పని చేయించుకోవాలి అని పదే పదే మనతో పని చేయించుకుంటూనే ఉంటారు. అంటే కానీ ఈ సత్వగుణంలో ఉన్నవాడు పాపం హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కానీ అది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా మనం చూసుకోవాలి. అది గమనించగలగాలి. అంతేగాని అయ్యో పోనీలే మనమైతే సత్వగుణంలోనే ఉందాం, ఎప్పుడు మంచి కర్మలే చేస్తూ ఉందాం, వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు అని అనుకోవడం కూడా ఒక స్టేజ్‌లో తప్పవుతుంది డియర్ డివోటీస్. సో, అదేమవుతుంది అనంటే మనము వాళ్ళని ప్రేరేపిస్తున్నాము. వాళ్ళని ఏంటంటే ఇంకా కూడా వాళ్ళు పాపం పనులు చేయడానికి పదే పదే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారులే యూజ్ చేసుకోవచ్చులే అని వాళ్ళు చేయడానికి మనం వాళ్ళని ప్రేరేపిస్తున్నాము. సో, అందుకని వాళ్ళని అది చెయ్యకుండా అడ్డుకోవాలి అంటే సత్వగుణంలో నుంచి కొద్దిగా రజోతమో గుణంలో కూడా రావాల్సి వస్తుంది. సో, అందుకని అంత మాత్రాన ఇక్కడ ఏ గుణము తప్పని కాదు. ఆ గుణాన్ని ప్రదర్శించడం ఏ విధంగా ప్రదర్శించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నామన్నమాట.
సో చాలామంది ఏమనుకుంటారు అంటే ఓకే తమో గుణంలో వాళ్ళు ఎప్పుడు ఎదుటి వారిని దూషిస్తూ ఉంటారు, తమో గుణంకి సంబంధించిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు, కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని దగ్గర దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకుంటే ఆమ్, మన్వంతర దాంట్లో అంటే సాగర మదనం చేస్తూ ఉన్నప్పుడు దేవతలు తర్వాత రాక్షసులు ఆ మందర పర్వతాన్ని ఒక వాసుకితో, అంటే ఒక వాసుకి అనే పాముతో దాన్ని చెలికిస్తూ ఉంటారనమాట. సో ఆ చిలికిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు అప్పుడు ఏం చెప్తాడంటే ముందే దేవతలని తోక వైపు ఉండమంటాడు. ఓకే, తర్వాత దాని యొక్క నోరు వైపు రాక్షసులను ఉండమంటారు. సో చాలా మటుకి అందరం ఏమనుకుంటాము అంటే ఇప్పుడు మనం ఆవుకు కూడా చూస్తాం కదా, పుష్టి భాగము తర్వాత మనము ఆ, మనకి ఎదురు భాగము. సో ఇలా అంటే ఆహారం అనేది మనం నోటి ద్వారా తీసుకుంటాం. సో అంటే నోరు అనేది మంచి ప్లేస్, ఏదైతే మనం విసర్జన జరుగుతుందో అది ఒక చెడు ప్లేస్. సో తోక అనేది ఇక్కడ ఏంటి అని అంటే ఒక లోయర్ ప్లేస్ అని, మొహము అనేది ఒక అప్పర్ ప్లేస్ అనుకొని రాక్షసులు అబ్బా మాకు భగవంతుడు మంచి ప్లేస్ ఇచ్చాడు అనుకొని వాళ్ళు మొహం సైడ్ ఉండిపోతారు, దేవతలు తోక సైడ్ ఉండిపోతారు. సో అక్కడ భగవంతుడు దానిని ఆ కర్మని చెయ్యడానికి ప్రేరేపించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆ వాసుకి ఎప్పుడైతే దానిని వాళ్ళు ఇలా మర్దన చేస్తూ దాన్ని చిలుకుతూ ఉంటారో అదే ఆ పాల సముద్రంలో నుంచి అమృతాన్ని తీసుకోవడానికి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ దాని యొక్క బ్యాలెన్స్కి ఈ నోట్లో నుంచి పాముకి బుసలు కొడుతూ విషం అనేది బయటకు వస్తుందన్నమాట. సో విషం వచ్చినప్పుడు అదేమవుతుంది, ఆ విషం బయటపడినప్పుడు రాక్షసులు ఎంతోమంది దానివల్ల చనిపోతూ ఉంటారు. అందుకని భగవంతుడు ముందే దేవతలందరినీ కాపాడడానికి తోక వైపు మీకు ఎలాంటి హామీ లేదు, నష్టం లేదు అని చెప్పి తోక వైపు ఉండమని చెప్తాడు. సో దీంట్లో మనము జ్ఞానవంతుడు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే పైన మెరుపులకి మనము ఇక్కడ చూసి మెరిసిపోకూడదు, మురిసిపోకూడదు. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా గురువు కానీ ఎవరైనా మనకి సీనియర్ వైష్ణవులు కానీ ఏదైనా మనకి చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఆ దృష్టిలో చూడాలి. సో వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు అనేసి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అది ఒక రకంగా ఈ ప్రకృతి సంపర్కంలో ఉన్నప్పుడు సత్వగుణాన్ని ప్రదర్శించలేకపోయినా కానీ భగవంతుడు ఇచ్చిన ఆదేశం. తర్వాత వీళ్ళు తోకని సరిగ్గా పట్టుకోకుండా అది జారిపోతూ ఉంటుంది, ఎందుకంటే పట్టు లేదు. సో అది జారిపోతూ ఉన్నప్పుడు ఆ వాసుకి కూడా అంటే ఆ మందర పర్వతంలో కూడా ఏమవుతుంది, పైన అంతా ఇలా షార్ప్గా ఉండడం వల్ల అది సరిగ్గా ఏమంటారు దాన్ని కూర్చోలేకపోతుంది అనమాట, తిరగలేక తాడులాగా ఉంటుంది కదా, తిరగలేకపోతుంది. అప్పుడు స్వయంగా ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు, కూర్మ అవతారంలో అంటే తాంబేలు రూపంలో వచ్చి తనని ఆ పర్వతానికి కింద బేస్ లాగా నించుంటాడనమాట. ఓకేనా? సో అది ఎలా అంటే తనకి ఎలా ఎలా నించుంటాడు అంటే మరి కింద సపోర్ట్ ఉండాలి కదా ఆ పర్వతానికి కింది పడిపోకుండా. సో అప్పుడు తాంబేలాగా నించొని తాంబేలు అవతారం ఎత్తుతాడనమాట, కూర్మ అవతారం. సో కూర్మ అవతారం ఎత్తి దానిపైన ఆ పర్వతం నించొని ఆ పర్వతానికి బేసిస్తూ వీళ్ళు ఎప్పుడైతే దేవతలు తర్వాత రాక్షసులు ఆ వాసుకిని తిప్పుతూ ఉన్నప్పుడు తనకి ఎలా అనిపిస్తుంది అని అంటే హాయిగా ఏదో దురద పుడుతూ ఉంటే దానిని గోకుతూ ఉంటే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది కదా, అలా అనిపిస్తుందంట. సో ఇక్కడ మనం ఇవన్నీ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తెలుసుకోవడానికి.
సో భక్తుణ్ణి ఎప్పుడూ రక్షిస్తూ, దేవతలను ఎప్పుడూ రక్షిస్తూ, పాపకర్మలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడూ శిక్షిస్తూ భగవంతుడు అనేది తన స్థాపిస్తూ ఉన్నాడనమాట ధర్మాన్ని. సో ఇక్కడ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఏంటి అని అంటే, ఈ శ్లోక ఈరోజు మొత్తంలో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకాన్ని బేస్ చేసుకొని మనం మిగతా శ్లోకాలన్నీ తెలుసుకుంటాము. ఏంటి అంటే, ఆ కామము అంటే స్వయంగా భగవానుడు చెప్తున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ వి విద్యేన విద్యే ధ్యానం ఇహ వైరినం. అంటే ఎలాంటిది, ఎలా చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ చూడండి, స్వతంత్ర దుర్వినియోగము, సేవాభావము ఇంద్రియ భోగ కోరికగా మారుతుంది. అంటే ఎప్పుడైతే మనకు ఈ మానవ శరీరం ఇవ్వబడిందో అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తూ ఉండాలి. అంటే మన సూక్ష్మ శరీరాన్ని క్షీణించుకుంటూ ఈ ఆత్మని పరమాత్మతో కలపాలి అనే ఆలోచనలోనే ఉండాలి. అంటే మనలో ఉన్న ఈ శుద్ధీకరణకి అవ్వడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని మనం తీసేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు తీసేస్తూ ఉంటేనే మనకి క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అంటే, మనము ఇంట్లో చాలా మట్టుకి మనకి దుమ్ము పడుతూ ఉంటుంది. సో ఆ దుమ్ము పడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాము. సో క్లీన్ చేస్తూ ఉండడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దుమ్ము వస్తూ ఉంటుంది. సో ఆ దుమ్ము రావడం వల్ల అది ఏమవుతుంది మనకి, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆ దుమ్ము అనేది సహజం రావడం. సో అందుకని ఏం చేయాలి అని అంటే, దాన్ని ఎప్పుడు క్లీనప్ చేస్తూ ఉండాలి. సో క్లీనప్ చేస్తూ ఉంటే మనకు ఆ దుమ్ము అనేది కనబడదు. సో ఇక్కడ మనం అందుకని తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పదే పదే మనం క్లీనప్ అనేది అవసరం, క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది అవసరం. పదే పదే భగవంతుని ధ్యానంలో ఉండడము, చర్చలు అవన్నీ కూడా, సేవలు చర్చలు ఇవన్నీ చేయడం చాలా మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకని ఇక్కడ ఇది మనం చదువుదాం. ఏమంటున్నారు అనంటే, స్వతంత్ర దుర్వినియోగము, మన ఇంద్రియాలను, మన వనరులను మన గురించే మనము ఉపయోగించుకోవడం వల్ల అది దుర్వినియోగం అవుతుందన్నమాట. అదే 10 మందికి ఉపయోగపడేటట్టుగా మనము ఉపయోగించినప్పుడు అది సద్వినియోగం అవుతుంది. సో ఇక్కడ సేవాభావము ఇంద్రియ భోగ కోరికగా మారుతుంది. ఏ విధంగా, ఎప్పుడైతే మనం స్వతంత్రంగా చేస్తామో. అదే సేవాభావము కామాన్ని, క్రోధాన్ని భగవత్ ప్రేమగా మార్చడం వల్ల మనకు అది ఏమవుతుంది అని అంటే, ఈ బద్ధ జీవితంలో నుంచి మనం కాపాడబడతామన్నమాట. సో బద్ధజీవులు ఈ కామవాంఛలను తీర్చుకోవడానికి, సౌకర్యాన్ని కలిగించడానికే ఈ భౌతిక జగత్తు భగవంతునిచే సృష్టించబడినది. ఇక్కడికి పీరియడ్. ఈ 2 సెంటెన్స్‌లు తెలుసుకుంటే మనకి పూర్తిగా 3వ చాప్టర్ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బద్ధజీవులు అంటే ఏంటి అనంటే, ఒక కోరికతో ఉండడం అన్నమాట. సో ఆ కోరికతో కండిషన్‌గా అంటారు వీళ్ళని, కండిషన్ సోల్స్ అని. సో ఆ కండిషన్ సోల్స్ అనంటే ఎలా ఉంటారంటే, నువ్వు నాకు ఇయ్యి నేను నీకు ఇది ఇస్తాను, లేదు తర్వాత నేనే ఎప్పుడు ఇదిగా ఉండాలి, నేనే బాగుండాలి అనే దాంట్లో ఉంటారు కదా. సో వాళ్ళనందరినీ కూడా బద్ధజీవులు అంటారు. సో ఆ బద్ధ జీవితంలో నుంచి మనం బయటపడాలి. సో ఆ బయటపడడానికి ఒక మార్గము మనకి ఈ భౌతిక శరీరము ఇవ్వబడింది. ఈ మొత్తం కంప్లీట్ భౌతిక జగత్తులో, అంటే ఈ మెటీరియల్ వరల్డ్‌లో మనకి ఈ శరీరం ఇవ్వబడింది. ఎందుకు అంటే, నువ్వు ఆల్రెడీ భగవంతుని చెప్పింది వినకుండా నీ నీ యొక్క సొంత విషయాలలో, అంటే స్వంతంగా నువ్వు నీకు కావాల్సింది నువ్వు చేసుకుంటూ వస్తూ, ఈ విధంగా నీకు ఇంకా కూడా నువ్వు పాపపు కర్మలు చేస్తూ ఉంటే, ఇంకా నువ్వు ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవిని పొందుతావో లేదో కూడా నీకు తెలియకుండా పోతుంది
అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి. సో, ఇప్పుడు మనం చక్కగా ఇక్కడ కూర్చొని భగవంతుని సేవ చేస్తున్నాము, భగవంతుని గురించి తెలుసుకుంటున్నాము. సో, మన జన్మ అనేది సార్థకమవుతూ ఉంటుంది. సో, అంటే ఇక్కడ లిబరేషన్ దానిలో అంటే మోక్షానికి వెళ్ళే దారిలో మనం ఉన్నాము. సో, అప్పుడింకా మనకి ఆ! పాపపు కర్మ ఎలా వస్తుందండి? ఆలోచించండి. సో, పాపపు కర్మలో నుంచి బయటపడుతున్నాం ఇప్పుడందరం. సో, అలా ఆలోచించకుండా ప్రతి కర్మ కూడా ఓకే. మనకి ఓకే. మనం అనుకుంటాం ఇంట్లో వాళ్ళ గురించే మనం చేస్తున్నాం కదా! మనం వండి పెట్టాలి కదా! అది కదా, ఇది కదా అనుకుంటాము. అవన్నీ చేస్తాము. అది ఒక విద్యుక్త ధర్మ. కానీ ఆ విద్యుక్త ధర్మంకి మించింది మన నిత్య ధర్మం ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఇవి 2 మనం తెలుసుకుంటామో ప్రతీదీ కూడా ఆరాధన రూపంలో మనం చేస్తాం. ఆ భగవంతుడు ఇచ్చింది ఆ భగవంతుడికే మనం సమర్పిస్తున్నాము. సో, ప్రతి ఒక్క పనిని ఆరాధన రూపంలో మనం చేయడం ద్వారా మనకి కర్మ అనేది అంటుకోదు. అర్థమైందా? సో, ఇక్కడ కర్మ అనేది అంటుకోకుండా అంటే కర్మ అంటుకోదు అంటే కర్మ నుంచి వచ్చే ఫలితము పాపపు ఫలితం ఏదైతే ఉందో అది మనకు అంటుకోదు. ఇంకా పూర్వపు పాపపు కూడా ఏదైతే సంచుల్లాగా మనం మోసుకొని వచ్చామో అదంతా కూడా తీసేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, అందుకని దీన్ని సంచిత కర్మలలో నుంచి బయటపడతాము. ఏదైనా చిన్నగా ఒక విత్తనంలాగా ఏదైనా ఉన్నా అది కూడా పోతుంది. అన్నీ కూడా మనకి పాపపు కర్మలలోంచి బయటపడి మోక్ష మార్గాని వైపు మనము ప్రయాణిస్తూ ఉంటామన్నమాట. అందుకని ధర్మార్థ కామ మోక్షాలలో ఈ ఈ మోక్షము ఎంత విలువైనదో ఈ ధర్మార్థ కర్మాలు కూడా ఎప్పుడైతే మోక్ష మార్గాన్ని సైడ్ వెళ్తాయో ధర్మము అంటే ఏంటి? మనం మంచి పనులు సైడ్ చేయడము. ఆ మంచి పనులు ఏంటో మనం తెలుసుకుంటున్నాము. తర్వాత అర్థము. అర్థము అంటే మనకి ఆహ్, హ్మ్. ఒక కావాలనుకోవడం. ఇప్పుడు మనం జీతం పనులు చేస్తాము, ఉద్యోగం చేస్తాము. తర్వాత మనము దానికి జీతం కావాలనుకుంటున్నాము. అది అర్థం అన్నమాట. సో, ఈ ధర్మము అంటే ధర్మబద్ధంగా ఎప్పుడైతే నువ్వు అర్థాన్ని సమపార్జించుకుంటావో, కామము అంటే నీ కోరిక ఎలాంటిది అంటే ఎప్పుడైతే నువ్వు మోక్ష మార్గం సైడ్ వెళ్తావో ఇవన్నీ నీకు లైనప్ అవుతాయి. అయ్యి నీకు దారిస్తూ ఉంటాయి. అంతేకాని నీ అర్ధకామ మోక్షాలు ఈ ఈ ఈ అర్థము, ధర్మము అధర్మంగా తర్వాత నీ అర్థాన్ని అంటే నువ్వు ఏదైతే సమపార్జించుకున్నావో దానిని కేవలము నీ ఇంద్రియ తృప్తి మాత్రమే ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తున్నావనుకోండి. అప్పుడేమవుతుందంటే అది మోక్ష మార్గం సైడ్ కాకుండా పతనంగా వెళ్ళిపోయి ఇంకా మనకి ఈ మానవ జన్మని మనం దుర్వినియోగం చేసుకుంటామన్నమాట. సో, చాలామంది ఇప్పుడు చూస్తుంటారు బ్రాహ్మణులు, మేము చాలా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాము, మేము వైశ్యులము అని ఒక గర్వంగా చూస్తూ ఉంటారు గానీ, ఆ బ్రాహ్మణులు, వైశ్యులే ఇప్పుడు ఆ సాటర్ హౌస్‌లలో అంటే ఆ మీట్ ఈటింగ్ ప్లేసెస్‌లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు. ఓకే. అంటే వాళ్ళు వేదాలు చదవాల్సిన వాళ్ళు, వాయుజ్యాన్ని వ్యవసాయాన్ని చేస్తూ ఇవన్నిటిని పెంచాల్సిన వాళ్ళే ఎక్కువగా తిని ఈ తప్పు అంటే పాపపు కర్మలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేయడం వల్ల అది ఉగ్ర కర్మ అయిపోతుందనమాట. నీకు ఇచ్చిన జన్మ ఏంటి? నువ్వు దీని గురించి తెలుసుకొని నీ కర్మని ఇంకా బాగా చేసుకుంటూ నీ మోక్ష మార్గాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఆ మోక్ష మార్గాన్ని చూపించు అంటున్నారు. చూపించకుండా వాళ్ళేం చేస్తున్నారు? ఇంకా పతనం చేస్తున్నారు. సో, దానివల్ల ఆ కర్మ ఉగ్ర కర్మ అవుతుంది. సో, అలా అన్నమాట. సో, ఈ కామము 3 దశల్లో కప్పబడి ఉంటుందంట. ఆ 3 దశలు ఎలాంటిది అనంటే, ఒకటి పొగ చేత కప్పబడిన అగ్ని. అంటే పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, గర్భము చేత పిండము. సో, ఈ మూడిటి గురించి చూడండి. అంటే ఆ కామము ఎంత దట్టంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారనమాట. సో,
ఇప్పుడు ఎలా అంటే బాగా ఒక అగ్ని పర్వతంలో నుంచి ఇప్పుడు అగ్ని ఒక ఒక అడవిలో నుంచి అగ్ని బాగా దట్టంగా పెరిగింది. అప్పుడు ఏమవుతుంది ఆ అగ్ని అంతా కూడా పొగ బాగా ఉన్నప్పుడు మ్, మనకు కనబడదు, అగ్ని కనబడదు, పొగే కనబడుతూ ఉంటుంది దూరం నుంచి చూస్తున్నప్పుడు. సో అది ఒక లెవెల్ ఆఫ్ కవరింగ్ అన్నమాట. అంటే కామము అంత గట్టిగా ఎలా ఉంటుంది అని. తర్వాత ధూళి చేత అద్దము. సో ధూళి చేత అద్దము అని అంటే అద్దం పైన ధూళి ఉన్నప్పుడు మనం ఏదైతే ప్రతిబింబం చూడాలనుకుంటున్నామో అది కనబడదు. సో ఇంకొకటి ఎలా ఉంటుంది అంటున్నాడు అంటే ఏదైతే పిండం ఉందో గర్భంలో అది మాయ చే మాయ అంటారు కదా, దాని చేత కవర్ అయి ఉంటుంది. సో అవి ఎంత గట్టిగా ఉన్నాయి అనేది మనం ఇంకా తెలుసుకుంటామన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ అద్దం పైన ధూళి తూడ్చామనుకోండి ఒకసారితో పోదు. పదే పదే ఎప్పటికప్పుడు మనం దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ అద్దం యొక్క విలువ మనకి తెలిసి ప్రతిబింబం కనబడుతూ ఉంటుంది. అంటే అది క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అలాంటి కామంలో మనము ఉంటే, అంటే మన కోరిక అనేది ఆ విధంగా ఉంటే అది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అదే కోరిక, కొన్ని కోరికలు ఎలా ఉంటాయి అని అంటే చాలా గట్టిగా ఉంటాయన్నమాట. వాటి వల్ల మ్, ఆ, 10 మందికి ఉపయోగపడేవి కాకుండా దానివల్ల నష్టమే జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ. ఇప్పుడు ఈ ఈ పిల్లవాడు ఆ ఆ మాయ అనే కవర్లో ఉంటాడు కదా. ఆ ఆ అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాటర్తో ఉంటుంది అది. అది ఎప్పుడైతే ఆ ఎంబ్రియోలో ఉన్న బేబీ బ్రేక్ అవుతుందో బేబీ బయటకు వస్తుంది. సో ఆ బేబీ బయటికి వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి అంటే మంచిగానే ఉంది, కానీ అది ఎంత కవరింగ్గా ఉంటేనే తన ఆ, లోపల ఎదగగలుగుతుంది. సో అలాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మన కామం అనేది కోరిక, పీరియడ్. సో ఆ కోరిక ఎలాంటిది అని అంటే 10 మందికి ఉపయోగపడే కోరిక ఉండాలి, ఆసక్తి రూపంలో భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నట్టుగా ఉండాలి. అదే అలాంటి కోరిక అయితే ప్రాబ్లం లేదు. కానీ ఆ కోరిక 10 మందికి నష్టం చేస్తూ మన కర్మని ఆ, దిగజారేటట్టుగా చేస్తుంది, వికర్మకి తీసుకువెళ్ళిపోతుంది అన్నప్పుడు గమనించుకోవాలన్నమాట. సో అందుకని ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ కామము అదో కారణానికి దారి తీస్తుంది. ఎలాంటి కామం అంట, అదే అన్నమాట. కామం ఎప్పటికీ సంతృప్తి చెందదు. సో ఆ సంతృప్తి చెందదు అనే దానికి ఇగో ఇక్కడికి వెళ్తున్నాం. సో కామం యొక్క స్థానాలు. సో మన శరీరమే ఇచ్చారు, మన శరీరాన్ని ఒక ఆ, ఒక ఆయుధంలాగా తీసుకొని ఆ కామానికి దాని యొక్క స్థానాలు ఏంటో చెప్తున్నారు. సో ఇది క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ పిక్చర్లో ఒక రథం ఉంది. ఆ రథంలో ఒక మనిషి, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకో మనిషి రథాన్ని లాగుతూ ఉన్నాడు. ఆ రథాన్ని లాగుతూ 5 గుర్రాలు ఉన్నాయి. సో 5 గుర్రాలకి తర్వాత ఏమున్నాయి, తాళ్ళు ఉన్నాయి. హ్మ్. ఈ ఒక్కొక్క గుర్రాన్ని కూడా మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాము. ఆ గుర్రాల యొక్క ఆ, ఆ, మ్, ఎగ్జాంపుల్ ఎందుకు, ఆ గుర్రాలు దేనికి ప్రతినిధి అని, తర్వాత ఈ మనిషి ఇద్దరు మనుషులకి ఉన్న తేడా ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక మనిషి కూర్చున్న మనిషిని ఆత్మతో పోల్చారు. అంటే చేతనం, కాన్షియస్నెస్. ఆ చేతనం ఉంటేనే మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, బాడీ ఏమీ చేయలేదు. సో అందుకని ఇక్కడ ఆ ఆ ఆత్మని ఒక మనిషిని ఆత్మతో పోల్చారు. ఇంకో మనిషిని ఏంటంటే బుద్ధితో పోల్చారు. సో ఆ బుద్ధి గట్టిగా ఇక్కడ మంచిగా చూడండి, చక్కగా ఈ ఫోటోని చూడండి. సో ఇక్కడ ఆ బుద్ధి ఎలా అంటే ఆ మనకి ఈ ఈ తాళ్ళు ఉన్నాయి కదా, 5 తాళ్ళు, అది మన మనస్సు అన్నమాట. అంటే మన మైండ్. సో మన ఇంటెలిజెన్స్ మైండ్ ఈజ్ డిఫరెంట్. సో మన మైండ్ ఇంటెలిజెంట్ అని అనుకుంటుంది, కానీ ఆ ఇంటెలిజెంట్ అని అనుకొని ఏం చెప్తూ ఉంటుంది అని అంటే అది కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ తాళ్ళన్నీ కూడా మనస్సు. సో ఎప్పుడైతే ఈ రెండవ మనిషి అంటే బుద్ధి అనే మనిషి ఆ తాళ్ళని వదిలేశాడు అనుకోండి, ఏమైపోతుంది,
ఈ గుర్రాలన్నీ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాయి. అసలు ఎక్కడ పోతున్నాయో తెలీదు. మనం పోవాల్సిన మార్గం పోలేము. సో ఆ గుర్రాలు ఎక్కడికి తీసుకెళ్తాయో అక్కడికి పోవాల్సి వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏం చేశాడు ఈ బుద్ధి అనే మనిషి, ఆ ఆ మనసుని తాళ్ళని గట్టిగా పట్టుకున్నాడనమాట. సో పట్టుకొని ఏం చేస్తున్నాడు, ఈ 5 గుర్రాలు కూడా దేనికి సింబల్స్ అంటే ఇంద్రియాలకు అవి రిలేటెడ్. మన ఇంద్రియాలు ఏంటి, అవి ఏంటి అంటే కళ్ళు. సో కన్నుల్లోనూ ఈ కళ్ళు, చెవులు, ముక్కు, తర్వాత సెన్సెస్, తర్వాత రుచి. సో ఈ ఇంద్రియాలని ఈ ఈ నా అంటే నాలిక. సో నాలిక, ఈ చేతులు, తర్వాత ముక్కు, చెవులు, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంద్రియాల గురించి తెలుసుకున్నాము. సో ఇంద్రియాల నుంచి వచ్చే అర్థాలు కూడా మనం తెలుసుకున్నాము. సో ఈ ఇంద్రియాలను మనము కంట్రోల్ చేయలేదనుకోండి, సో కంట్రోల్ చేయలేదు అని అంటే అప్పుడు ఏమైపోతుందంటే విచ్చలవిడిగా అవి పయనిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కంట్రోల్ చేయడము అని అంటే కూడా ఇక్కడ ఈ మనస్సు అనే తాడ్లతోని ఏం చేస్తున్నా వాటిని మనం అదుపు పడుతున్నాడనమాట ఆ మనిషి. సో అదుపులో పట్టుకున్నప్పుడు దాన్ని చక్కగా నువ్వు ఇటెళ్ళు అటెళ్ళు అని దాన్ని లాగి లాగి చెప్పుతూ ఇలా నీకు చెప్తూ ఉన్నప్పుడు అవి చక్కగా తనకు వెళ్ళాల్సిన దారికి తీసుకెళ్తూ ఉన్నాయి. అదే మనసు మనం ఇంద్రియాలను వదిలేస్తే విచ్చలవిడిగా పరిగెత్తుతాయి. ఎక్కువసేపు వాటిని బాధ పెట్టినా అవి కంట్రోల్లో ఉండవు, కంట్రోల్ తప్పుతాయి అన్నమాట. సో అందుకని వీటన్నిటినీ కూడా మనం చక్కగా ఎంగేజ్ చేయాలన్నమాట. ఈ మన ఇంద్రియాలన్నిటినీ కూడా ఎంగేజ్ చేసినప్పుడు ఈ బుద్ధి చిత్తము అన్నీ కూడా మనకి అనుకూలంగా అంటే భగవంతునికి అనుకూలంగా పనిచేస్తాయి అన్నమాట. సో కామము యొక్క 3 స్థానాలు ఈ ఏం చెప్తున్నాయి, ఓకే, కామము నిప్పులాగా ఎంతటి ఇంధనంతోని సంతృప్తి చెందవు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బాగా బాగా మండుతుంది అనుకోండి, దాంట్లో ఇంధనం అంటే ఇంకా మండే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ పోస్తూ ఉంటే అదేమన్నా ఆగుతుందా, ఇంకా మండుతుంది. సో అందుకని దానికి ఏం ఏం తెలుసుకోవాలి మనము, కామాన్ని అరికట్టాలి అంటే ఉత్తమ మార్గం దానికి ఆహారం ఇవ్వడం మానేయడం. అంటే ఇప్పుడు ఈ ఇది ఈ క్షణంలో ఈ పిక్చర్లో ఈ అగ్నిని మనం ఆర్పాలి అని అంటే ఇంధనం ఇవ్వకూడదు దానికి. ఆ ఇంధనం ఇవ్వకుండా వాటికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి. అంటే వాటర్ చల్లాలి. అది మనం ఏదైనా కొంచెం వాటర్ చల్లామనుకోండి అది పోతుందా, పోదు. సో అందుకని ముందు నుంచే అంత పెద్ద అగ్ని ప్రజ్వలింప చేయకుండా ముందు నుంచే చల్లార్చుకుంటూ మనం ఉండాలన్నమాట. సో అందుకని కామాన్ని పెంచకూడదు. మనకేం కోరిక వచ్చిందో ఫస్ట్లోనే ఒక కోరిక వచ్చింది, ఓకే నాకు ఒక ఇల్లు కావాలి, కోరిక ఉంది. కానీ ఆ కోరిక ఎందుకు కోరిక వచ్చింది, నీకు ఆల్రెడీ నీకు ఒక ఇల్లు ఉండి ఇంకా 4 ఇల్లులు ఉండి ఇంకో ఇల్లు కావాలి అని కోరుకుంటున్నావు అని అంటే నీ భౌతిక శరీరాన్ని నువ్వు ఇంకా దానిని ఎలా అంటే నీ సెన్సెస్ని నీకు ఇంకా కంఫర్ట్ లైఫ్కి ఉపయోగపడి కోరుకుంటున్నావు అనమాట. అదే నువ్వేంటి అని అంటే దానివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితానికి దానిని మరుస్తున్నావు అన్నప్పుడు అది మోక్ష మార్గానికి పయనిస్తుంది అనమాట. లేకపోతే నీ కోరిక ఇలాగే ఉండిపోయి ఆ కోరిక ఆత్మ ఎప్పుడూ కూడా ఆత్మలో ఉన్న ఈ ఏవైతే సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు బుద్ధి అహంకారంలో ఆ కోరిక ఇంకా ఉండి 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 ఈ శరీరం కాక మళ్ళీ ఇంకో శరీరంలో కూడా ఆ కోరిక తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది బాగా అర్థం కావాలి అందరికీ. లేదు అంటే చాలా మటుకు ఏమైపోతుంది అని అంటే చనిపోయిన తర్వాత కోరికలన్నీ తీరిపోతాయి అనుకుంటారు, తీరవు. ఎప్పుడైతే మనకి వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటామో అప్పుడే ఆత్మ అనేది శాంతిస్తుంది. శాంతించి మన బుద్ధి అనేది మన కంట్రోల్లోకి వస్తుంది.
ఓకే. లేదు అంటే ఈ జీవితం అంతా కూడా ఏదో ఒక దాంట్లో మనకు ఏదో ఒక గాడిద స్టోరీ ఉంటుంది యాక్చువల్లీ అది చాలా బాగుంటుంది. గాడిదలాగా పని చేస్తూ ఉంటారు. సో అదేంటంటే తెలుసుకోకుండా ఓకే మనం పని చేస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, తింటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, సంపాదిస్తున్నాము. అలా మనం పని చేస్తూనే ఉంటున్నాం అనుకుంటాము డియర్ డివోటీస్. అది మనకి పని చెయ్యదు. ఒక పని చేశామా, భగవంతుడి తృప్తి కలిగించామా, భగవంతుడికి మనకి ఖచ్చితంగా భక్తులకి భగవంతుడికి ఉన్న ఆ, సా- ఏ- ఉమ్, ఎలా ఉంటుంది అంటే వాళ్ళది ఒక సంబంధము. భగవంతుడికి అన్నీ తెలుసు భక్తుడికి ఏమి ఇవ్వాలి అనేది. ఓకే. సో మనము బెంబేలెత్తాల్సిన పనే లేదు. భగవంతుడి ముందు పెట్టడం, ఆయన చూసుకోవడం. అంతేగాని మనము దానికి భగవంతుడికి ఆ- ఆ, మ్, అర్జీ పెట్టకుండా మన సొంతంగా మనము ఒకటి పోయి ఇంకోటి చేస్తూ ఉంటాం కదా. అది ఉగ్ర కర్మలకు దారితీస్తుంది అనమాట. అది ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. అందుకని పూర్ణమైన బుద్ధి మిథ్యాహంకారాన్ని భౌతికత్వంలో తదత్వాన్ని ఆ విధంగా మనస్సుతో ఇంద్రియాలతో తదత్వాన్ని పొందేటట్లు ఆత్మను ప్రభావితం చేస్తుంది. ఆత్మ భౌతికేంద్రియాలను భోగించడానికి అలవాటు పడి దానినే నిజమైన సుఖంగా పొరబడుతుంది. సో ఇది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చక్కగా మనం సంతోషంగా ఉన్నాము అంటే సుఖంగా ఉన్నాము అనుకుంటాం. సంతోషంగా లేము అంటే అయ్యో వాడు చాలా కష్టాలు చేశాడు, వాడు చాలా వేరే వాళ్ళని బాధ పెట్టాడు, అందుకే ఆ పాపంలో ఉన్నాడు. నో 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 నో, అట్లా ఎప్పుడూ అనుకోకూడదు. ఎలా అనంటే తన బాధపడుతున్నాడు అంటే భగవంతుడు తీసేస్తున్నాడు, తన కర్మని తీసేస్తూ తనని ముక్తి మార్గం సైడ్కి తీసుకెళ్తున్నాడు అనమాట. సో బాధపడేవాడు మార్గం ఆ ఆ లిబరేషన్ మార్గంలో ఉన్నాడు. అంతేగాని సుఖంగా ఉన్నాడు అని అంటే వాడు పతనానికి దారి తీసుకుంటున్నాడు. సో తన సుఖాన్ని చూసుకుంటున్నాడు. సో భగవంతుని లేకుండా తన సుఖమే ఉంది అని అంటే పతనం. దాంట్లో తన సుఖంలో భగవంతుని చేర్చుకున్నాడు అంటే మోక్ష మార్గము. అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకా మనం ఏం చెప్తున్నాడు అని అంటే ఈ కామాన్ని జయించాలి అని అంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చదువుకున్నాము. సో మన ఇంద్రియాలను ఈ విధంగా తృప్తిపరచాలి అని. సో ఒక్కసారి అవి చదువుదాము. ఈ స్థిరమైన మనసు ఏ విధంగా ఉంటుంది, ఈ 4-5 శ్లోకాల్లో తాత్పర్యం చదువుదాం. అప్పుడు మనకు ఇంకొంచెం అర్థమవుతుంది. సో ఈ 42 చదువుదాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు 40 దాంట్లో, ఇంద్రియములు మనస్సు బుద్ధి అనునవి ఈ కామము నివసించు స్థావరములు. ఓకే. సో అంటే ఈ ఇంద్రియాలు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ స్థావరాలు అంటే నివసించే ప్లేస్లు అన్నమాట. సో కామము ఎక్కడ నివసిస్తుంది అంటే సూక్ష్మ శరీరంలో నివసిస్తుంది. సూక్ష్మ శరీరం అంటేనే మనస్సు బుద్ధి అహంకారము. సో ఈ అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఈ ఇంద్రియాలతోని మనకి ఏర్పడింది అహంకారం అనేది. సో అందుకని ఎప్పుడైతే ఈ కామాన్ని తొలగించాలి అని అంటేనే సూక్ష్మ శరీరాన్ని తీసేస్తేనే మనము భగవంతునిలోకి వెళ్తాము. సో సూక్ష్మ శరీరం ఎలా తీయబడుతుంది, ఎలా క్షీణించబడుతుంది, మనం చేసే పనుల వల్ల క్షీణించబడుతుంది. ఒక దాని వల్ల మనకి పదే 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 ఎజిటేషన్ అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనకు బాధాకరంగా అనిపిస్తుంది. ఒక పని చేస్తుంటే తృప్తి లేదు. ఒకటి చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడట్లేదు. స్టాప్ డూయింగ్ దట్ డియర్ డివోటీస్. ఎందుకంటే మనం ఏం చేయాలి అంటే మనం చేసే కర్మ మనకి చాలా తృప్తిగా ఉండాలి. ఆ తృప్తి ఎలాంటి తృప్తి అయి ఉండాలి అని అంటే ఇంటర్నల్గా ఆత్మారాముడు క్షోభన అనేది తగ్గించుకోవాలి. సో మనకి ఎలా ఉంటుంది అంటే ఒక రోదన జరుగుతూ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా అంటూ ఉన్నప్పుడు ఆ రోదనతో రోదిస్తూ ఉంటాడు, అంటే ఆత్మ ఆ విధంగా రోదిస్తుంది. ఆ ఆత్మ రోదన జీవితకాలం మొత్తంలో తగ్గించాలి. లేకపోతే జీవితంలో ఈ బాడీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయినాక కూడా రోదిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కోరిక తీరలేదు కాబట్టి. సో ఇంకొక ఆ కోరికనే మనం తీసేయేటట్టు చేయాలి. సో అది ఎవరి చేతిలో ఉంది డియర్ డివోటీస్? మన శరీరము
భౌతిక శరీరము ఇవ్వబడింది అది తీసేయడానికి. సో, ఆ భౌతిక శరీరాన్ని అందుకు ఉపయోగించాలన్నమాట. సో, చాలా మట్టుకు ఏమనుకుంటామంటే, ఏంటసలు ఏం చేసుకుంటున్నాం మనము? భక్తి, భక్తి, భక్తి అంటే చక్కగా పొద్దున్నే లేచి, స్నానం చేసుకొని, దేవుడికి పూజ చేసి, మళ్ళీ మనం అన్ని పనులు చేసుకుంటే అదే కదా భక్తి. ఇదేంటి భక్తి? అనే క్వెషన్స్ చాలామంది ఆగిపోతారక్కడక. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, భక్తి అనేది ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ 2 రకాలుగా ఉంటుంది. అంటే బాహ్య రూపముగా చేసే భక్తి. అంతరంగా చేసే భక్తిని ఇంటర్నల్ భక్తి అంటారు. ఇంటర్నల్‌గా అంటే శుద్ధీకరణ మన శరీరంలో ఉన్న ఈ 6 శత్రువులు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి 6 శత్రువులనమాట. సో, వాటిని ఎప్పుడైతే తీసేస్తామో మనకి అది అన్నిటికైనా ఉత్తమమైన భక్తి అన్నమాట. బయట చూపిచ్చే భక్తితోని నీకు తృప్తి కలుగుతుంది. అంతేకానీ నీ శరీరం ఎందుకు ఇవ్వబడింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేవు. నీ శరీరం ఇవ్వబడింది అనే దానికి ఒక ప్రయోజనం ఉంది ఆ శరీరం ఇవ్వబడడానికి. సో, దానిని తెలుసుకొని దాని వైపు నువ్వు పయనం సాగించావో అది చక్కగా ఉపయోగపడుతుంది. సో, నీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. నీకు అది చేయడానికి దారి చూపిస్తూ ఉందన్నమాట. సో, అక్కడ అందుకే చెప్తున్నాడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి కామము యొక్క నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును ఆవరించి దానిని మోహింపజేస్తుంది. సో, మోహం అంతా కంప్లీట్‌గా మన జ్ఞానం అంతా కూడా ఆవృత్తి ఇలా ఇలా కప్పబడిపోయి ఉంటుందన్నమాట. సో, అందుకని ఇంకా మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే, అందుచే భరతవంశీయుల్లో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభావమును నాశనము చేయనట్టి దానిని నశింపజేయుము. ఇంత చక్కగా చెప్పాడు చూడండి భగవంతుడు. ఆత్మ అనుభావములను అంటే జ్ఞానము మరియు ఆత్మ అనుభవములను నాశనము చేయనట్టి నువ్వు ఆత్మ గురించే తెలుసుకోవట్లేదు నీ కామం వల్ల. తర్వాత జ్ఞానము అంటే జ్ఞాన మార్గం అనేది గొప్పదైనది. అసలు ఆ జ్ఞాన మార్గం ఏం చెప్తున్నారు మన శాస్త్రాల ప్రకారము అనే అన్వేషణని తెలుసుకోలేకపోతున్నాడనమాట జీవుడు. అందుకని వీటిని గురించి తెలుసుకోవాలి అంటే నీకు ఉన్న కామాన్ని భగవంతుని ఆసక్తి వైపు వెళ్ళాలి. అంతేగాని మిగతా ఏ దాంట్లో అయినా కానీ నీ కామం ఉపయోగపడింది అంటే అది నీకు పతనము అని తెలుసుకోవాలి. చాలామంది ఇప్పుడు డివోటీస్ వెళ్ళి ఎవరికైనా కానీ రండి, క్లాస్కి రండి, వినండి, లేదా మీరు నేర్చుకోండి భక్తి మార్గంలో భక్తిని చేయండి అంటే ఎంతసేపు కూడా ఒక యాంగిల్లోనే ఆలోచించుకుంటూ ఇది ఒక వీళ్ళు ఎప్పుడేంటి ఇలా చెప్తున్నారు, ఇది ఇది మేము భక్తి చేయట్లేదా అనే దాంట్లోనే ఉన్నాడు. కానీ ఒక్కసారైనా అది తిని చూస్తే కదా తెలిసేది. అది ఏం చెప్తున్నారు శాస్త్రాలు, భగవద్గీత పూర్తిగా చదివి అర్థం చేసుకున్న వాడికి అర్థమవుతుంది. ఓకే, భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దీంట్లో మనము ఒక దాంట్లో ఇక్కడ రాసే ఉంది, నేను చూపిస్తాను. ఈ స్టోరీ మనం తెలుసుకోలేదు, స్టోరీ తర్వాత చేద్దాము. ముఖ్య ఉద్దేశము ఎక్కడ పోయింది? ఇది చూడండి. గీత యొక్క ముఖ్య ఉద్దేశం విద్యుక్త ధర్మను పాటించడం ఫస్ట్‌ది. అంటే మనకి అంటే ఆ విద్యుక్త ధర్మకి ఏంటి అని తెలుసుకోవాలి, అది పాటించాలి అనేది ఇంకా ఎక్కువ దృఢంగా తెలుసుకుంటామన్నమాట. అని ఒక ఆరాధన రూపంలో చేస్తాం. విద్యుక్త ధర్మం చెప్పాడు కదండీ, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పారు కదా, మేము వర్కే చేస్తాము అంటే కాదు, ఇక్కడ వర్క్‌ని యాజ్ వర్షిప్ లాగా చేయమని చెప్పారు. సో, వర్క్ ఈజ్ వర్షిప్ కాదు, వర్షిప్ ఈజ్ వర్క్ కాదు. వర్క్ యాజ్ వర్షిప్ అనేది మనకి ఇక్కడ విద్యుక్త ధర్మని పాటించడంలో తెలుసుకున్నాము. తర్వాత కర్మను నేను కాదు, కర్తను నేను కాదు అనే మనస్తత్వం. నేను ఏదైతే చేస్తున్నానో, ఏదైతే చెయ్యబడుతుందో, ఏదైతే చెయ్యబడబోయి అంటే చెయ్యబడిందో అదంతా కూడా నేను చేసింది కాదు,
అంటే నేనే చేశాను అనే మనస్తత్వంలో నుంచి బయటపడాలి. అంటే అది భగవంతుడు మనతో చేయిస్తున్నాడు అని అనుకుంటారో అది సరైనదన్నమాట. సో, కర్తను నేను కాదు, నాతో చెయ్యబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి ఈ గీతలో. తర్వాత ఫలాశక్తి లేకపోవడం. ఈ గీత మనం చదువుతున్నాము, భగవద్గీత క్లాస్ వింటున్నాము. దీనివల్ల నాకేదో ఉపయోగపడుతుంది అని కాకుండా, భగవంతుని సేవలో ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దానిలో నుంచి మనకి ఎలాంటి నష్టము రాదన్నమాట. సో, ఈ ఫలాశక్తి లేకుండా పోవడము. సో, ఏ పని చేసినా అది భగవంతుడు నాతో చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను అనే విషయంలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి కర్మ అనేది అంటుకోదు డియర్ డివోటీస్. తర్వాత నా కర్మ యొక్క ఫలితాలు నావి కావు, అంతా భగవంతుని కృప అని నమ్మడం అదొక ఉద్దేశం. సో ఈ నాలుగిటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. విద్యుక్త ధర్మను పాటించడం, కర్తను నేను కాదు అనే మనస్తత్వం, ఫలాశక్తి లేకుండా పోవడం, నా కర్మ యొక్క ఫలితాలు నావి కావు, అంతా భగవంతుని కృప. సో కృప ఉంటేనే మనకు, అందుకనే సుకృతి కలిగితేనే భగవంతుని యొక్క మార్గంలో ప్రవేశిస్తాడు. లేదు అంటే ఇంకా ఈ కర్మ మార్గము, అష్టాంగ యోగాలు, ఇంకా ఎన్నో దాంట్లో అవన్నీ కూడా మార్గానికి దారి. కానీ ఎప్పుడైతే తన కర్మ మిశ్ర భక్తి కానీ జ్ఞాన మిశ్ర భక్తి కానీ చేసుకుంటూ కర్మయోగంలోకి ప్రవేశిస్తాడో అప్పటి వరకు ఆ డివోటీకి, అంటే ఆ భక్తుడికి, ఆ మానవుడికి అర్థం కాదు. సో అర్థం చేసుకోవడానికి భక్తిని యాడ్ చేయాలి. భక్తి అనేది ఇంటర్నల్గా కలిగే ఒకటి అనేది తెలుసుకోవాలి. సో ఇంటర్నల్గా మన శుద్ధి జరగాలి అని అంటే భగవంతుని నామాన్ని పదే పదే మనం ఉచ్చరిస్తూ ఉండాలి. అందుకని మనకి ఈ గౌడీయ వైష్ణవులది మార్గం ఏంటి అని అంటే నామాశ్రయం. సో వాళ్ళు ఎప్పుడూ కూడా నామాన్ని ఆశ్రయించి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ మార్గంలో వైష్ణవులు, ఎందుకంటే వాళ్ళు డీటీ వర్షిప్ చేస్తారు, ప్రసాద వితరణ చేస్తారు, ప్రసాదాన్ని స్వీకరిస్తారు, తర్వాత నామాన్ని ఉచ్చరిస్తారు. అంటే వాళ్ళు ఉత్తమ భక్తులు అని మనకి భగవంతుడు నిర్ణయించాడు. సో అది మనము తెలుసుకోవాలి. అంతేకాని ఆ వైష్ణవుల మార్గంలో అని అంటే నువ్వు అనుకుంటారు దీంట్లో అందరూ ఏంటంటే మనలో ఉన్నవాళ్ళు ఇంకా ఆ రజోతమో గుణాలలో ఉంటారు కాబట్టి ఒక ఈ దేవుడు చేయకూడదా, ఆ దేవుడిని చేయకూడదా అనే ఆలోచనలో ఉంటారు. నువ్వు ఏ దేవుడిని ఇష్టదైవం ఎవరున్నారో వారిని పూజించు, కానీ ఈ మార్గంలో ఉన్నావా అనేది తెలుసుకుంటేనే నీ మోక్ష మార్గం ఉంటుంది. లేదా ఎప్పుడైతే నేను హాయిగా ఉన్నాను, పక్కనోడు బాధలో ఉన్నాడు, నేనైతే హాయిగా ఉన్నాను, పక్కనోడు ఏదో పాపం చేసి ఉంటాడు అందుకని వాడు బాధపడుతూ ఉన్నాడు, నేను మాత్రం సుఖంగా ఉన్నాను అనే ఆలోచనలో ఉన్నామా, పతనం స్టార్ట్ డియర్ డివోటీస్. అందుకని మనం ఎప్పుడూ కూడా భగవంతుని సేవలో ఉంటూ ఏదైతే నాకు ఇవ్వబడిందో అది భగవంతుని యొక్క కృపతో నేను ఈ విధంగా ఉన్నాను, ఆ కృపని మళ్ళీ ఇంకా నేను 10 మందికి పంచుతాను అనే దాంట్లో మనం కర్మ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అది మనం తెలుసుకోవాలి. అంటే ఇదంతా ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అని అంటే బ్యాంకులో ఒక ఉద్యోగి యజమాని కోసం పని చేస్తాడు, అంతేగాని ఓకే క్యాషియర్ ఏం చేస్తాడు, ఓకే నేను నేను ఎప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్నో కోట్ల క్యాష్ని లెక్కబెడుతూ ఉంటాను కాబట్టి నేను కోటీశ్వరిని, కొంచెం డబ్బు నేను తీసేసుకుంటాను అంటాడా? అనడు. తీసుకున్నాడంటే వాడు ఉద్యోగం పోద్ది. సో అందుకని ఏంటంటే క్యాష్ తన చేతుల్లో ఉన్న పదే పదే క్యాష్ని లెక్క పెడుతున్నా ఒక్క క్యాష్ కూడా తన సొంతం కాదు. అలాగే ఈ శరీరము, ఏదైతే ఈ శరీరం ఇవ్వబడిందో ఈ శరీరం భగవంతుని యొక్క భిక్ష. సో ఆ భగవంతుని భిక్ష ఎలా ఉపయోగపడాలి అని అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ తనకి తనని చేరుకోవడానికి ఉపయోగపడాలన్నమాట. సో అందుకని మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతునికి కలిపేయాలి. అది మనం 5th చాప్టర్లో ఇంకా క్లియర్గా తెలుసుకుంటాము. అంటే మన కర్మ, అందుకని మనం చేసే వంట చేస్తాము, అది భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకోవడం వల్ల ఆ కర్మ
మనకి ఎలాంటి చెడు ఫలితాన్ని ఇవ్వదు. తర్వాత ఉద్యోగం చేస్తాము రోజంతా. ఆ ఉద్యోగంలో దాంట్లో మనము భగవంతుడికి ఏదైతే సేవలో ఉన్న వారికి చారిటీ ఇవ్వలేదో అది మనకి ఫలితాన్ని ఇవ్వకుండా అంటే మన చారిటీ ఇస్తే దాంట్లో పాపకర్మ అనేది ఉండదన్నమాట. సో అంటే డొనేషన్స్ ఇవ్వడము, లేదా ఆ డొనేషన్స్ కూడా మనం ఎలాంటి చాలామంది ఏం చేస్తారంటే మానవ సేవే మాధవ సేవ. సో చాలా మట్టుకి మానవ సేవ చేస్తుంది, అది తప్పులేదు, అది చెయ్యొచ్చు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకూడదు. కానీ దానివల్ల ఏమవుతుంది, నీకు నీకు తెలుసా వాళ్ళు నిజంగానే నువ్వు మానవ సేవ చేస్తున్నావు అని. కొంతమందికి కొంచెం వస్తారు, చాలామందిని చూస్తాం మనం భిక్షం ఎత్తుకునే వాళ్ళని. సో వాళ్ళు ఏం చేస్తారు, భిక్షం ఎత్తుతాడు కానీ పక్కకి వెళ్ళి ఏం చేస్తాడు, వాడు ఏ సిగరెటో మందో తాగుతాడు. హ్మ్. తర్వాత ఎన్నో దానివల్ల ఏది వాడు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కానీ ఇంకా పని చేయకుండా ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటాడనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే, నువ్వేం చేసావు, పాపం వాడు చిన్న పిల్లోడు, పాపం వాడు ఏమీ లేకుండా చాలా బాధలో ఉన్నాడు అని నువ్వు దానం చేస్తావు. దానం చేయడం వల్ల వాడెళ్ళి సిగరెట్ కొనుక్కున్నాడు, వాడెళ్ళి మందు తాగాడు. సో ఆ పాపపు కర్మలో భాగము నీకు వస్తుంది. ఓకే, ఆ భాగానికి నీవు బాధ్యుడవుతావు అనమాట. సో అది నువ్వేమనుకుంటావు, మానవ సేవే మాధవ సేవ చేశావు అని అనుకుంటున్నావు, కానీ నీకు పాపం వస్తుంది అనే విషయాన్ని గమనించలేకపోతున్నావు. అదే ఆల్రెడీ ఎవరైతే మాధవ సేవలో ఉన్నారో వాళ్ళకి మనం సేవ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, దాంట్లో ఆ భాగంలో మనకి ఫలితం వస్తుందన్నమాట. అది మనం గమనించాలి. ఓకేనా. సో అందుకని ఒక పద్ధతి మనకి ఎలా అంటే, ప్రతిరోజు దినచర్య ఆ విధంగా ఇవ్వబడింది. సో పొద్దున్నుంచి రాత్రి వరకు మనము సిస్టమేటిక్గా చేయడానికి కానీ, కంప్లీట్గా ఎంగేజ్ అవ్వడానికి కానీ మనకి ఇదంతా కూడా ఇవ్వబడింది అనమాట. సో అది మనం భక్తుడు చేసే పని. సో అలాగే ఇంకా మనకి ఈ లాస్ట్లో ఈ 2 శ్లోకాల్లో ఇంకా ఏం చెప్పాడు అంటే, యాక్చువల్గా ఈ 2 ఉంటాయో ఇవి తెలుసుకుందాము. ఇదో తప్పులు చేయడం మానవ సహజం. అసంపూర్ణ భావాలు, తప్పులు చేయడము, భ్రమపడము, మోసం చేసే ప్రవృత్తి. ఈ 4 చాలా గుర్తుపెట్టుకోండి. మనం ముందు ముందు ఇంకా డీప్గా వెళ్తాం వీటి గురించి. ఎలా అంటే అంటే ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషి ఈ 4 చేస్తూనే ఉంటాడంట. ఎలా చేస్తాడు అని అంటే, దీనికి చక్కగా మాకు యాక్చువల్గా ఒక శిక్షా గురువు ఎంత బాగా చెప్పారు అని అంటే, ఇంటి ముందుకి కూరగాయలు కొనడానికి ఒక బండి వస్తూ ఉంటుంది. సో ఆ బండి వచ్చినప్పుడు ఆ కూరగాయల బండిలో ఏం చేస్తారంటే, కూరగాయలు అన్నీ ఏరుకుంటూ ఉన్నప్పుడు అంటే కొన్ని పుచ్చులు ఉంటాయి కదా, ఆ పుచ్చులు వాటిలో ఇది చేసుకుంటూ ఏరుకుంటూ ఉంటాడు. సో ఏరుకుంటూ తీసుకుంటూ పాపం అప్పటికి వాడేంటి ఇంటింటికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నాడు. అంటే ఒకే దగ్గర ఉండకుండా అక్కడ ఎక్కువ మంది కొనలేరు అనేసి వాడు పాపం ఆల్రెడీ స్ట్రీట్కి వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటున్నాడు. అంటే వాడి కర్మ వాడు చేస్తున్నాడు. సో కర్మ చేస్తూ నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చినా కానీ పోనీలే ఓ రూపాయి ఎక్కువ ఇద్దామా అని వాడు కొనుక్కోము, ఇంకా తక్కువలో వస్తాయా అని బేరం చేస్తూ ఉంటారనమాట. ఇంకా లేదు అని అంటే ఇంక కొన్ని ఎక్కువ ఇవ్వమని అంటూ ఉంటారు. అంటే ఆ మోసం చేసే ప్రవృత్తి అనేది మనలో ఎప్పటికీ ఉండిపోతూ ఉంటుంది. సో అందుకని ఇంకా పైనుంచి ఏంటంటే, ఆ అసంపూర్ణ భావాలు ఎలా ఉన్నాయి అంటే, వాడు పాపం వాడు ఆల్రెడీ ఇంటింటికి వచ్చి అమ్ముకుంటున్నాడు అనే భావన ఉందా నీకు? లేదు. ఇంకా 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 ఎక్కువ చేయాలి, వాడు మన గురించి చేస్తున్నాడా, వాడు పొట్ట తిప్పలకు చేస్తున్నాడు కాబట్టి వాడి కర్మ వాడిది అనే భ్రమలో మనం ఉండిపోతాం. ఓకే. సో ఈ 4 కూడా ఆ కూరగాయలు అమ్మేవాడికి చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. సో మనం ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తూ ఉండాలి. సో నీతో సహాయం అయితే 4 రూపాయలు ఎక్కువ ఇయ్యి, లేదా వాడిని బాధ పెట్టకు, లేదా నీకు వీలవుతే సరే ఇక్కడికి వచ్చాడు కదా, నువ్వు తీసుకుంటే వాడికి మంచి అవుతుంది అనే దాంట్లో నువ్వు తీసుకో. అప్పుడు మనం ఏమవుతుంది అంటే, ఈ తప్పులు చేయకుండా ఆగుతాం. అంతేగాని పదే పదే తప్పులు చేయడం వల్ల ఈ చిన్న చిన్నవి కూడా, అందుకని ఇక్కడ ఈ రబ్బర్తో పోల్చాడు. పెన్సిల్కున్న రబ్బర్ ఎలాంటిది అని అంటే, పెన్సిల్తో రాస్తే అది తుడిపేసేయచ్చు,
అదే పెన్నుతో కానీ మార్కర్తో కానీ గీసేస్తే ఎంత తుడిపినా పేజీ చినిగిపోతుంది కానీ అది మాత్రం పోదన్నమాట. సో మన తప్పులు కానీ ఇవన్నీ ప్రతి ఒక్క మానవుడు చేస్తూ ఉంటాడు ఒక్కొక్క లెవెల్లో. కాబట్టి ఆ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి. ఆలోచనల్లో మెరుగు రావాలి. ఆలోచనలో మెరుగు రాలేదు అని అంటే నీ ఇంటర్నల్గా భక్తి సాగన అంటే సా సాధన జరగలేదు అన్నట్టు. సో వ్యవసాయం అనేది ఎలా జరగాలి అని అంటే ప్రతిరోజు వ్యవసాయం చేస్తూ ఆ పంట చేతికి రావడం అనేది భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండూ జరుగుతుండాలి. సో వ్యవసాయాత్మిక బుద్ధి ఏహేక ఏకేహ కురునందన అంటే నువ్వు ఒకే మార్గంలో నీవు ఏమనుకుంటు భగవంతుని చేరుకునే మార్గం నాది. సో దానిలో నువ్వు చేసే ప్రతి పని కూడా రిలేటెడ్ అయి ఉండాలి. ప్రతి పని ఒక మనిషితో మాట్లాడావా, ఒక పని చేసావా, ఏదైనా అట్లా చేస్తున్నప్పుడు అది భక్తి మార్గం అవుతుంది. ఓకేనా? సో అంతేగాని మనం ఏమనుకుంటాం భక్తి మార్గము అంటే కేవలము భక్తులు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆరతిచ్చాము, దేవుడికి నైవేద్యం పెట్టాము, అది ఒక పార్ట్. ఎందుకంటే దానిని మనం సేవ చేస్తున్నాము. కానీ భగవంతుడు మనకి ఏదైతే ఇది ఇచ్చాడో అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఈ ఈ ఈ యొక్క భక్తి మార్గము గురించి మనం తెలుసుకున్నాము. కామం యొక్క స్థావరాల గురించి తెలుసుకున్నాము. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అంటే మనం చేసే తప్పు ఏం ఏం జరుగుతుందో అనేది గ్రహించగలగాలి. అంటే మనము దాన్ని రికగ్నైజ్ చేయాలి ఫస్ట్. సో రికగ్నైజ్ చేసిన తర్వాత దాని గురించి పదే పదే విచారణ చేయాలన్నమాట. చేసి తర్వాత దాన్ని సర్దుకోవాలి. సో అప్పుడు అది మళ్ళీ మళ్ళీ పురణ పునరావృత్తి కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి తప్పులు చేయకుండా ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే ఒక ఏనుగు పదే పదే స్నానం చేస్తూ మళ్ళీ దుమ్ములో బొర్లుతుందన్నమాట. సో అలా బొర్లకుండా ఉండడానికి అంటే ఎంతో చక్కగా స్నానం చేస్తుంది కానీ మట్టి పూసుకుంటుంది. సో అక్కడ అందుకని ఏంటి అని అంటే మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మళ్ళీ మళ్ళీ చేసే తప్పులు అవే మనం చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇంకా ఏమున్నాయి అని అంటే అంటే ఒక శిక్షకుడికి శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. మనస్సు ఉత్తమం. మనస్సు కంటేను బుద్ధి మరింత ఉత్తమం. బుద్ధి కంటేను అత్యంత ఉత్తమము. సో ఇక్కడ వాళ్ళ లెవెల్స్ కూడా మనం చెప్పారనమాట. ఏంటి అని అంటే యాక్చువల్గా మనస్సు చాలా ఉత్తమమైన పనులను మనకు చేస్తుంది. కానీ ఆ ఉత్తమమైన పనులు బుద్ధి దానికన్నా బుద్ధి ఇంకా ఉత్తమం అంట. ఆ బుద్ధి కంటే ఆత్మ అత్యంత ఉత్తమము అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే ఓ గొప్ప బాహువులు కలిగిన ఓ అర్జున ఈ విధంగా భౌతికమైన ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యుత్తమైన ఆధ్యాత్మిక బుద్ధిచే అంటే కృష్ణ చైతన్యంచే మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలంచే మానవుడు అనచశక్యము కానీ కామం అనేది ఈ శత్రువుని జయింపవలయును. ఓకేనా? సో ఇక్కడ అంటే మనము కామాన్ని ఏ విధంగా జయించాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, ఒక్క నిమిషం, 1 సెకండ్. యా. సో ఇప్పటికి ఈరోజు మొత్తంలో మనకి తెలుసుకున్నది ఏంటి అని అంటే ఇంకొక శ్లోకాలో లాస్ట్లో కొంచెం ఇది ఉంటుంది. యా ఇది చదువుతాను చూడండి. ఏమంటున్నాడంటే ఇంద్రియాలను ఆపడం అంటే సమస్త దేహ కార్యములను ఆపివేయడం అవుతుంది. కానీ మనస్సు చురుకుగా ఉంటుంది కనుక దేహము నిశ్శబ్దంగా ఉన్నా విశ్రాంతి తీసుకున్నా అది పని చేస్తూనే ఉంటుంది. కలకంటున్నప్పుడు అది అలాగే చేస్తుంది. అందుకే ఆత్మను నేరుగా భగవంతుని సేవలో నెలకొల్పితే సహజంగానే ఇతర ఆధీన విషయాలు అంటే బుద్ధి మనస్సు ఇంద్రియాలు అప్రయత్నముగా సేవలో నెలకొంటాయి.
దీనికి జాగ్రత్త వలసింది ఏంటి అంటే ఆత్మ అన్నిటికన్నా ఉత్తమమైనది అయినప్పటికీ మనస్సును నేరుగా నిరంతరం భగవత్ సేవలో నెలకొల్పితే ఇంద్రియాలు ఇతర మార్గములో నిమగ్నమయ్యే అవకాశమే ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఆత్మ అన్నిటికన్నా ముఖ్యము అనే విషయము మనకి ఇక్కడ చెప్పారనమాట. సో ఆత్మ అంటే సోల్. సో మనం ఇక్కడ ఆత్మ గురించి మళ్ళీ మళ్ళీ మనకి చెప్పింది ఏంటి అంటే కేవలము భౌతికంగా ఆలోచించకుండా ఈ మెంటల్ కుకింగ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జైల్లో వేశారనుకోండి, చాలా గొప్పవాడు, వాళ్ళకి జైలు వేశారు కానీ ఏంటి బంగారం గొలుసులతో కట్టేశారు. ఏం లాభం? బంగారం గొలుసు తింటాడా? ఆ బంగారం గొలుసుని తినడు. ఆ బంగారాన్ని మెడలో వేసుకుంటాడా? వేసుకోలేడు. సో దానివల్ల ఏమవుతుంది? ఇనుప గొలుసులైనా బంగారం గొలుసులైనా గొలుసులు గొలుసులే. సో అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కామము అనేది ఈ కామక్రోధాలు అనేది మనల్ని ఈ శరీరాన్ని భగవంతుని ధ్యానంలో ఉండకుండా ఆపివేసే శత్రువులు. ఓకే? ఆ శత్రువులని కేవలము అణచగొట్టేది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఎప్పుడైతే భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఈ కామము, క్రోధము అనేది పని చేయవన్నమాట. సో లేకపోతే నువ్వు గట్టిగా బలవంతంగా చేస్తే కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ ఉగ్రరూపంగా మారిపోతుంది. సో నెమ్మదిగా చిన్నగా అందుకనే మెల్లిమెల్లిగా ఇదంతా కూడా ఒక్కొక్క భగవంతుని ధ్యానం ఏంటి ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని రోజుకి ఒక కనీసం 3 సార్లైనా మనం అంటున్నామా? అలాగే అలా ఫస్ట్‌లో అనుకుంటూ అనుకుంటూ ఒక్క రౌండ్ అన్నా మనం చేస్తున్నామా? అలాగే చేస్తూ చేస్తూ ముందుకు వెళ్తున్నామా? అలా అనుకుంటూ మనం వెళ్ళాలన్నమాట. అలా వెళ్తూనే మనలో ఉన్న కామక్రోధాలు నశించి తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మనకి దారి కనబడుతూ ఉంటుంది. కనబడకుండా మనం ఎంతసేపు వేరే మనం ఏది చేసినా కానీ అంతఃకరణ శుద్ధి జరగనే జరగదు. అంతఃకరణ శుద్ధి జరగాలి అంటే మహామంత్రాన్ని జపించాలి. మహామంత్రం జపిస్తేనే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. సో మీరు ఏవి చేసినా కానీ మహామంత్రాన్ని జపించమని నేను కోరుకుంటాను. ఓకేనా? సో మీరందరూ కూడా చేస్తున్నారు రోజుకి అని అనుకుంటున్నాను. సో ఇక్కడికి మనం ఆపేద్దాము. ఇంకా మీకు అందరికీ కూడా ఏదైనా కోరిక క్వెషన్స్ ఉంటే ప్లేస్ చేయండి. ఎక్కడైనా అర్థం కాలేదు అని అంటే అది అడగండి. క్లియర్‌గా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ డీప్‌గా వెళ్తాము. సబ్జెక్ట్ డీప్‌గా వెళ్తున్నప్పుడు సబ్జెక్ట్ ఏదో ఏంటంటే డ్రైగా ఉంది అనుకుంటే కాదు. సబ్జెక్ట్‌ని దాన్ని రుచిగా చేసుకోవాలి మనం. రుచికరంగా చేసుకోవాలి. రుచికరంగా ఎప్పుడు చేసుకుంటాము? ఒక ఆహారాన్ని చక్కగా ఎన్నో ఇంగ్రీడియెంట్స్ వేసి చక్కగా మనం వండుకొని ఉంటే అది రుచికరంగా ఉంటుంది. అదే రుచికరంగా లేకుండా మనం పచ్చి పచ్చి తినగలుగుతామా? తినలేము. సో అందుకని మీకు ఎక్కడైనా ఏ క్వెషన్ అయినా అర్థం కాకపోయినా ప్లీజ్ మీరు క్లియర్ చేసుకోండి. కర్మ ఏం చేయాలి అనేది మాత్రం అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడికి ఆపేసి మనం మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో కొంచెం రీక్యాప్ చెప్పుకొని 4th చాప్టర్ కంటిన్యూ చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంद की जय. శ్రీల ప్రభుపాద की जय. శ్రీల గురుదేవ్ की जय. అనంత కోటి వైష్ణవ వృంद की जय. శ్రీ ఓకే భగవద్గీత की जय.